క్షణాక్షణం పోరాటం, కణాకణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాడు భారతదేశంలోకి తూర్పిండియా వర్తక సంఘం వచ్చినట్టు నేడు తంబళ్లపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి పిఎల్ఆర్ కంపెనీ తిష్ట వేసిందా? తంబళ్లపల్లి టీడీపీ నేతలు ఆఖరు మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను తలపిస్తున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ ముద్దు కానీ పిఎల్ఆర్ కాంగ్రెస్ వద్దు అని వారెందుకు అంటున్నారు? దాసరిపల్లి జయచంద్ర చుట్టూ ఉన్న కోటరి ఆయన రాజకీయ కొంపను కొల్లేరు చేస్తోందా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలు తమ నియోజకవర్గంలోకి ఎవరిని రానివ్వరు. వాళ్లు మాత్రం ఎక్కడికైనా వెళ్లి దోచుకుంటారు. రేపు కూటమి మేనిఫెస్టో విడుదల. ప్రజల కళ్లల్లో ఆనందం నింపే మేనిఫెస్టో. భవన నిర్మాణానికి పూర్వ వైభవం తెస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి. శుభకార్యాలకు 3 నెలలు సెలవు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, విగ్రహ ప్రతిష్టలు, శంకుస్థాపనలు, శుభకార్యాలకు బ్రేక్. చిరు వ్యాపారుల ఉపాధికి గండి. బోసిపోనున్న కళ్యాణ మండపాలు. పంచాంగాలతో వేద పండితుల వెల్లడి. నాడు భారతదేశంలోకి తూర్పు ఇండియా వర్తక సంఘం వచ్చినట్టు నేడు తంబళ్లపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి పిఎల్ఆర్ కంపెనీ తిష్టవేసిందా? తంబళ్లపల్లి టీడీపీలో నేతలు ఆఖరు మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ ను తలపిస్తున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ ముద్దు కానీ పిఎల్ఆర్ కాంగ్రెస్ వద్దు అని వారెందుకు అంటున్నారు? మంత్రి పెద్దిరెడ్డి పరివార్ ఈసారి ఎన్నికలలో మట్టిగరిస్తోందా? దాసరిపల్లి జయచంద్రారెడ్డి చుట్టూ ఉన్న కోటరి ఆయన రాజకీయ కొంపను కొల్లేరు చేస్తోందా? గట్టు గ్రామానికి చెందిన మురుసు కాపు నేత మాటలు ఈ ఎన్నికల్లో నిజమవుతాయా? తంబళ్లపల్లె టీడీపీ వైసీపీ పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డిని టీడీపీ అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఈ ఎన్నికల్లో ఫుల్ ఫోర్స్తో ఎదుర్కొంటున్నారు. ఈ నియోజకవర్గం పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు మీద దాడులు, కేసుల నేపథ్యంలో టీడీపీ క్యాడర్ మంత్రి సోదరుడిని ఈ ఎన్నికల్లో ఓడించి తీరాలని కసికసిగా కుతకుతలాడుతోంది. మరోవైపు స్థానికంగా రాజకీయాల్లో కాకలు తీరిన టీడీపీతర నేతలు మంత్రి పెద్దిరెడ్డి పరివార్ మీద చుట్టుపటలాడుతున్నారు. మహామహులైన టీఎన్ కలిచర్ల జమీందారీలతో పోరాడి తాము రాజకీయాలు చేశామని ఇప్పుడు ఎక్కడో ఎర్రాదిపల్లి సదుం నుంచి వచ్చి తమకు మంత్రి పెద్దిరెడ్డి పరివార్ రాజకీయాలు నేర్పాల్సిన పని లేదని ఈ స్థానిక నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకులు కాదని చెబుతున్న వీరు ఆ పార్టీలో పిఎల్ఆర్ కాంగ్రెస్ నడుస్తుందనే తాము దూరంగా ఉన్నామని తేల్చి చెబుతున్నారు. స్థానిక నేతల్లో ఉన్న కలహాల వల్లే తూర్పు ఇండియా వర్తక సంఘం నాడు దేశంలో తిష్టవేసి భారతీయులను బానిసలు చేసిందంటూ ఇప్పుడు తంబళ్లపల్లి స్థానిక నేతల కలహాలు, పోట్లాటలతో మంత్రి పెద్దిరెడ్డి పిఎల్ఆర్ కంపెనీ తంబళ్లపల్లిలో తిష్టవేసి దోచుకు తింటుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని నేత సంచలన ఆరోపణలు చేస్తున్నారు. భూ ఆక్రమణలో సెటిల్మెంట్లు, అరాచకాలు ఇక్కడ నిత్య కృత్యాలుగా మారాయని విమర్శిస్తున్నారు. ఇలాంటి రాజకీయ వాతావరణంలో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన దాసరిపల్లి జయచంద్రారెడ్డి తొలుత ప్రత్యర్థుల మైండ్ గేమ్లో చిక్కుకొని విలువలాడారు. తర్వాత ఎలాగులాగా పార్టీ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని బతుకు జీవుడా అనిపించారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథుడిని ఓడించి గెలవాలి. ఇప్పటికే తంబళ్లపల్లె టీడీపీ గ్రూపు రాజకీయాలతో సలసలా కాగుతోంది. ఇక్కడ పార్టీ అత్యంత బలంగా ఉంటే నాయకులు ఆఖరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను తలపిస్తున్నారు. పేరుకే నియోజకవర్గ నేతలు కానీ మంత్రి పెద్దిరెడ్డిని ఎదుర్కొనే రాజకీయ చాణక్యం కానీ దమ్ము, ధైర్యం కానీ ఎవరికీ లేకపోవడం విషాదం. తనకెందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని, తాను దేనిలో దాసరిపల్లి జయచంద్ర కంటే తీసిపోయానని ఒక తంబళ్లపల్లి నియోజకవర్గ స్థాయి నేత టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీశారట. దీనికి బాబు అంగళలో దాడి జరిగినప్పుడు నువ్వెక్కడున్నావని కౌంటర్ వేయడంతో సదరు నియోజకవర్గ స్థాయి నేత తోక ముడిచి అక్కడి నుండి జారుకున్నాడని పార్టీ శ్రేణులు అనడం ఇక్కడ హాస్యాస్పదంగా మారింది. రెడ్లలో మొరుసు రెడ్లు వేరయ్యా అంటూ దశాబ్దన్నర కాలానికి ముందు కోగర మద్దిరెడ్డి నియోజకవర్గంలో రేపిన మొరుసు ఉద్యమం టీడీపీ అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డికి ఎన్నికల్లో కలిసి వస్తుందా అనే చర్చ ఉంది. అయితే దాసరిపల్లి జయచంద్రకు ఎమ్మెల్యే టికెట్ బీఫామ్ దక్కినప్పటి నుంచి సొంత పార్టీ టీడీపీలో మండుతున్న కుంపట్లను ఆర్పేకే సమయమంతా అయిపోతోంది. ఎమ్మెల్యే టికెట్ కోసమే ఓపినంతా డబ్బు ఖర్చు పెట్టేసిన దాసరిపల్లి జయచంద్రుడికి సొంత పార్టీ గ్రూపు నేతలకు, అలాగే మిత్రపక్ష కూటమి నేతలకు, ద్వితీయ శ్రేణి నేతలకు, పార్టీ కేడర్కు పదో పరకో ఇచ్చి దారిలోకి తెచ్చుకుని విశాల తంబళ్లపల్లి నియోజకవర్గం అంతా చుట్టేపాటికి తూర్పు తెల్లారదా అని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇది చాలదన్నట్టు దాసరిపల్లి చుట్టూ సలహాదారులు గుంపు చేరుకుని తమ పనులు కానిచ్చుకుంటూ ఆయన రాజకీయ కొంప కొల్లేరు చేస్తున్నట్టు గట్టు గ్రామానికి చెందిన మొరుసు కాపు నేత
నేత మన జనసైనిక్ న్యూస్ ఛానల్ కు చెప్పి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దాసరపల్లికి ఎమ్మెల్యే టికెట్ దక్కిన నేపథ్యంలో తామంతా గట్టు గ్రామం కోడలిలో సంబరాలు జరుపుకున్నామని చెబుతూ ఇటీవల దాసరపల్లి తమ గ్రామ పొలిమేర్లలో ఉన్న 20 ఇండ్ల వారితో మాట్లాడి తామెలా ఉన్నామని కూడా వాకబు చేయలేదంటూ ఆ మురుసు కాపు నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా దాసరపల్లి చుట్టూ ఉన్న దొంగల బ్యాచ్ పని అంటూ ఆయన కటువుగా మాట్లాడారు. చివరగా ఆయన దాసరపల్లి జయచంద్రారెడ్డి తంబళ్లపల్లిలో ఓడిపోతే అది ఆయన స్వయంకృత అపరాధమే తప్ప ఆయన్ను ఓడించాలనే మంత్రి పెద్దిరెడ్డి తమ్ముడికి పట్టం కట్టాలని ఇక్కడి జనం లేరనే వ్యాఖ్యలు నిజమా కాదా అని తేలాలంటే జూన్ 4 ఉదయానికి గానీ తేలదు. మదనపల్లె పురవీధుల్లో భారీ జనసందోహం మధ్య ప్రచారం నిర్వహించిన ఎన్డీఏ కూటమి నాయకులు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఓటు వేయాలని షాజహాన్ బాషా, నల్లారి నిఖిలేష్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. యువత భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. సోమవారం మదనపల్లి పట్టణం 16వ వార్డు కమ్మ వీధి, చాకలి వీధి, రాగిమాను సర్కిల్లో తెలుగు యువత నాయకులు బోయపాటి రాణా, 20వ వార్డు కౌన్సిలర్ తులసి రామకృష్ణ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం హోరెత్తింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల మధ్య కోలాటాలు, చెక్క భజనలో, బళ్ళారి డ్రమ్స్, బాణాసంచా వేడుకలతో భారీ జనసందోహం మధ్య విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాటకొండ బాబురెడ్డి, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, బీజేపీ నాయకులు ఎల్లంపల్లి ప్రశాంత్, పూల నాగరాజు, ఆగుల కృష్ణమూర్తి, రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి యాలగిరి దొరస్వామి నాయుడు, రాజంపేట పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి పూలమురళి, రాజంపేట పార్లమెంటు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి వంటికొండ వెంకటేష్, తెలుగు యువత నాయకులు మహేష్ నిరంజన్, నాని, నవీన్, గగన్, అరుణ్ తేజ, మార్పురి మహేష్, బాబీ, మాకనేని చంద్రశేఖర్ నాయుడు, మైనార్టీ నాయకుడు ఎస్ఏ మస్తాన్, దాదు, మహబూబ్ ఖాన్, బావాజాన్ మరియు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి మేనిఫెస్టోను ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో కూటమి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టో విడుదలపై స్పష్టత ఇచ్చారు. తమ మేనిఫెస్టో చూస్తే ప్రజల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని చెప్పారు. ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని లేని పక్షంలో ప్రజలకే నష్టమని చెప్పారు. రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల నిధులను సైతం దోచుకున్నారని ఆరోపించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను పునరుద్ధరిస్తామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి నియోజకవర్గాల్లోకి ఇతరులను రానివ్వరని, వాళ్లు మాత్రం ఎక్కడికైనా వస్తారని, ఏ జిల్లాలోనైనా దోచుకుంటారని పవన్ మండిపడ్డారు. అరటి తొక్కలాంటి జగన్ ప్రభుత్వాన్ని చెత్తబుట్టలో వేయండని పిలుపునిచ్చారు. వైసీపీకి ఓటేస్తే కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నట్లేనని పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గానికి హాని చేసే ఏ నేతనైనా నిలదీయాలని సూచించారు. ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశానికి తరలిరండి. ఏపీ ఎండీసీ చైర్పర్సన్ జి షమీం అస్లాం పిలుపు. అవును, మీరు విన్నది నిజమే. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్యులతో ఎంపీ మిథున్ రెడ్డి సమావేశం కానున్నారు. సోమవారం సాయంత్రం 5:30 రాజంపేట పార్లమెంటు అభ్యర్థి పివి మిథున్ రెడ్డి పాల్గొనే ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఏపీ ఎండీసీ చైర్పర్సన్ షమీం అస్లాం కోరారు. మదనపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరుగు ఆత్మీయ సమావేశానికి 17, 18, 20 వార్డులలో ఆర్యవైశ్యులను గడప గడపకు వెళ్లిన షమీం అస్లాం వారికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ 20 వార్డు ఇన్ఛార్జ్, జిల్లా ఆసుపత్రి డైరెక్టర్ వాయికార్ వినుతాబాయి, కౌన్సిలర్ పెరవలి రాజేష్, వైఎస్ఆర్సీపీ 8వ వార్డు ఇన్ఛార్జ్ పసుపుపొడి రవి, సచివాలయ కన్వీనర్ బావాజాన్, 20వ వార్డు సచివాలయ కన్వీనర్ నూజల్ల మధుసూదన్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో వానుడి బగబగలు భయపెడుతున్నాయి. 46 డిగ్రీల చేరువలో ఉష్ణోగ్రతలు పెరగడంతో మధ్యాహ్నం జనాలు బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ వేడిమికి వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో బానుడి బగబగలు 46 డిగ్రీల చేరువలో ఉష్ణోగ్రతలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంతంలో వేడి పొగలుగొక్కుతోంది. తెలంగాణలో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా 45 డిగ్రీలను దాటి ఎండలు మండిపోతున్నాయి. ఆదివారం ఆంధ్రప్రదేశ్లో 6 జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పలు జిల్లాల్లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో వాటర్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ప్రజల దాహార్తి తీరడానికి అనుగుణంగా వర్షాలు రానందున భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో జిల్లాలో వెంటనే వాటర్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సమస్య రాకుండా చూడాల్సిన మున్సిపల్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులే ప్రైవేటు నీటి వ్యాపారులతో కుమ్మక్కై కృత్రిమ నీటి కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. వెంటనే స్పందించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని కూడా హెచ్చరించారు. అన్నమయ్య జిల్లాలో తీవ్రమవుతున్న నీటి ఎద్దడిని నివారించి జిల్లా దాహార్తి తీర్చాలంటే జిల్లాలో వాటర్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన కోరారు. సోమవారం సిపిఎం కార్యాలయం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పి శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో అధికారులు 10 రోజులకు 2 వారాలకు ఒకసారి 10 బిందెల నీళ్లు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. ప్రజల దాహార్తి తీరడానికి అనుగుణంగా వర్షాలు రానందున భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో జిల్లాలో వెంటనే వాటర్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమస్య రాకుండా చూడాల్సిన మున్సిపల్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులే ప్రైవేటు నీటి వ్యాపారులతో కుమ్మక్కై కృత్రిమ నీటి కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో ఉన్న తాగునీటి వనరులు అన్నింటినీ ప్రభుత్వం అధీనంలోకి తీసుకోవాలని, నీటి వ్యాపారం చేస్తున్న ప్రైవేటు బోర్లు స్వాధీనం చేసుకోవాలని సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించాలని, తక్షణమే వాటర్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో తాగునీటి సమస్య పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో అన్ని సంఘాలు, పార్టీలు కలుపుకొని ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. శుభకార్యాలకు ఇక 3 నెలల బ్రేక్ పడనుంది. మూడాలు, ఆషాఢం కారణంగా వచ్చే 3 మాసాలు ముహూర్తాలు లేవని వేద పండితులు పేర్కొన్నారు. అప్పటి వరకు పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలు నిర్వహించడం కుదరదని కూడా వెల్లడించారు. దీంతో చిరు వ్యాపారుల ఉపాధికి గండి పడనుంది. పెళ్లిళ్ల షాపింగ్ సేల్స్ కూడా తగ్గిపోనున్నాయి. సాధారణంగా ఎండాకాలంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలకు అనూహ్యంగా బ్రేక్ పడనుంది. వచ్చే 3 నెలల పాటు శుభముహూర్తాలు ఏమీ లేకపోవటమే అందుకు కారణమని వేద పండితులు అంటున్నారు. ఈ నెల 29 నుంచి 3 నెలల పాటు వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో గురు, శుక్ర మౌఢ్యమి వల్ల సుముహూర్తాలు ఉండవని వివరిస్తున్నారు. దీనివల్ల వివాహాలతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు, శంకుస్థాపనలు లాంటివి శుభకార్యాలను జరపటం సాధ్యం కాదని తెలియజేస్తున్నారు. వేద పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 28 చైత్ర బహుళ చవితి ఆదివారం నుంచి జూలై 8 ఆషాఢ శుద్ధ తదియ సోమవారం వరకు శుక్ర పాడ్యమి ఉంది. అలాగే గురు పాడ్యమి మే 7, చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం నుంచి జూన్ 7 వరకు, జ్యేష్ఠ శుక్ల పాడ్యమి గురువారం వరకు కొనసాగనుంది. మూడాలు, ఆషాఢ మాసం వల్ల శుభకార్యాలకు బ్రేక్ పడటం, పూలు, పండ్లు లాంటివి అమ్ముతూ జీవనం సాగించే చిరు వ్యాపారుల ఉపాధిపై ప్రభావం చూపనుంది. వారి వ్యాపారం మందగించనుంది. అలాగే బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలు, డీజేలు, బారాత్లు నిర్వహించే కళాకారుల ఉపాధికి 3 నెలల పాటు గండి పడనుంది. నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాల కొనుగోళ్లు మందగించనున్నాయి. ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులకు ఆశించిన గిరాకీ లేక ఉసూరుమనే పరిస్థితి నెలకొంది. క్షణాక్షణం పోరాటం, కణాకణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.